సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీకు ఒక డైరీని ప్రసాదిస్తున్నాను. ఈ డైరీలో ఉన్న ఈ మంత్రాన్ని నువ్వు ఒక 9 సార్లు కనుక చదివావు అనంటే చదివిన మరు నిమిషమే నీ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పి మనందరికీ కూడా ఒక డైరీని బాబా అందిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? ఆ డైరీలో ఏ మంత్రం ఉంది? ఎందుకు మనల్ని 9 సార్లు చదవమని అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మన పరిస్థితులను బట్టి మనకి మంచి సందేశాలను ఇస్తూ ఉంటారు. ఎవరైతే కష్టాల ఊబిలో మునిగిపోయానో ఈ సమస్య నుంచి బయటపడడం ఇలాగా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో బాబా మనకి చెయ్యి అందిస్తున్నట్టుగా ఒక మంచి సందేశాలు పంపిస్తూ ఉంటారండి. ఈరోజు పంపించిన ఈ సందేశం కూడా మీ అందరికీ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆ సందేశం ఏంటి అంటే, బాబా ఒక డైరీని ప్రసాదిస్తున్నాను. ఇందులో ఉన్న మంత్రాన్ని ఒక 9 సార్లు చదివిన వెంటనే నీ సమస్య అనేది మాయమైపోతుంది అని అంటున్నారు. అనంటే ఎందుకు అలా అంటున్నారు అనేది చూద్దామండి. ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ డైరీ అండి. ఈ డైరీ నిజంగా ఒక భక్తురాలి ఇంట్లో జరిగిన ఒక నిజమైన ఒక కథ అండి ఇది. ఈ డైరీ అండి ఒక ఆవిడ ఎప్పుడు కూడా తన విషయాలన్నీ కూడా చదువుకుంటూ, అంటే రోజు కూడా తనకు ఏదైతే జరుగుతూ ఉందో ఆ విషయాలన్నీ కూడా ఆ డైరీలో రాసుకుంటుందండి. ఇది మామూలు డైరీ కాదు, తనకి బాబా గుడిలో ఇచ్చిన ఒక డైరీ అండి. బాబా గుడిలో పూజారి తనకి ఇచ్చిన ఒక డైరీ అవడం వల్ల తనకి ఎలాంటి ఒక సమస్య వచ్చినా, ఇంట్లో ఏం జరిగినా సరే, మంచి అయినా సరే చెడైనా సరే ఈ డైరీలో రాసుకుంటూ ఉండేదండి. ఇంకా అలాగే తనకి అలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి కొంచెం రిలాక్సేషన్ కలుగుతుంది. ఎలాంటి ఒక డిప్రెషన్ నుంచి అయినా బయటికి రాగలుగుతూ ఉంటాం. అలాగా తను ఫాలో అవుతూ ఉందండి. ఎందువల్ల తనకి ఒక సెంటిమెంట్ అనమాట. బాబా గారి గుడిలో ఇచ్చారు, నిజంగా బాబాతోటి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలాగా కొన్ని రోజులు అయిపోతూ ఉంటుందండి. తనకి ఒక కొడుకున్నాడనమాట. ఆ అమ్మాయికి, ఆ కొడుకుకి నిజంగా అండి బాగా చదువుకోవాలి, పైకి రావాలన్న ఆశ అనేది ఉంది. కానీ వాళ్ళు చాలా కష్టపడే ఫ్యామిలీ అనమాట. తన చదువుకి చాలా వరకు కూడా కష్టపడి ఎలాగో చదివిస్తూ ఉన్నారు. ఒకరోజు ఏమవుతుంది అనంటే తన కొడుకుని పిలిచి చెప్తుందనమాట, నాన్న ఈ డైరీ చాలా శక్తివంతమైనది. ఇందులో వాళ్ళ అబ్బాయి కూడా ఎప్పుడు కూడా చూసి అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మని. ఇలా డైరీ చూసి, అమ్మ ఏంటి రోజు కూడా దాంట్లో రాస్తూ ఉన్నావు, ఏముంది దాంట్లో, ఏం రాస్తున్నావు చూపి అనంటే, లేదు నాన్న ఇప్పుడు వద్దులే, నేను సమయం వచ్చినప్పుడు నీకు చెబుతాను, అందులో చాలా శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉంది, అది చదివితే కనుక నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడికి అర్థం కాదండి, పెద్దగా పట్టించుకోడనమాట. ఒకరోజు ఏమవుతుంది అనంటే ఆ పిల్లవాడు నిజంగా అండి బయట వాళ్ళని చూసి, ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే పిల్లలకి ఫ్రెండ్స్కి కొత్త వస్తువులు ఏదైనా కొనించినప్పుడు అది చూసి మన ఇంటికి కూడా వచ్చేసి మనల్ని అడుగుతూ ఉంటారు కదా, అమ్మ నా ఫ్రెండ్ ఇది కొనుక్కున్నాడు, ఐఫోన్ కొనుక్కున్నాడు, బైక్ కొనుక్కున్నాడు, నాకు కూడా అలాంటివి కొని ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు మనం ఆ టయానికి మన చేతిలో డబ్బులు ఉండొచ్చు, లేకపోతే కనుక, లేదు నాన్నగారు చాలా కష్టపడుతున్నారు, కొంచెం రోజులు ఆగు నాన్న, నేను మళ్ళీ నాన్నతో మాట్లాడి కొనిస్తాను అని చెప్పేసి తను చెబుతుందండి. చెప్పినప్పుడు ఇట్లాగే తను కూడా ఒక బైక్ అనేది అడుగుతాడు. తన ఇష్టం చాలా ఇష్టపడి కొనుక్కోవాలి అని అనుకున్న ఒక విషయం అనమాట. అలాగా తను చెప్తుందనమాట. ఒక చిన్న డైరీనండి తన తల్లి తన కొడుకుకు కూడా ఇస్తూ ఉంటుంది, నాన్న ఈ డైరీని నువ్వు ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండు, నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా మంచి గుర్తుండిపోకుండా ఉండడం కోసమే నీ జ్ఞాపకాలన్నీ కూడా ఇందులో రాసుకో అని చెప్పి ఆ
కొడుకుని పిలిచి ఆ డైరీ ఇస్తుంది. ఆ కొడుకు చాలా నిర్లక్ష్యం చేస్తాడండి. అమ్మ ఏంటి, నేను అందరూ ఇప్పుడున్న రోజుల్లో వచ్చేసి ఎవరు ఈ డైరీలు ఫాలో అవుతున్నారు, చక్కగా అందరూ కార్లు కొనుక్కుంటున్నారు, బైకులు కొనిస్తున్నారు పిల్లలకి, నువ్వేంటి ఈ డైరీ ఇస్తావు నాకు అని చెప్పేసి ఆ డైరీని అక్కడ పడేస్తాడండి. పట్టించుకోడు ఆ పిల్లోడు. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. 3వసారి కూడా ఏమవుతుంది అంటే ఆ పిల్లవాడు బయటికి ఒక పిక్నిక్ లాగా వెళ్ళాలని చెప్పేసి వెళతాడండి. అందరూ ఫ్రెండ్స్తో అందరితో కూడా కలిసి వెళుతూ ఉంటాడనమాట ఒక ఊరికి. అలా వెళుతూ ఉన్నప్పుడు నాన్న ఈ డైరీ తీసుకువెళ్ళు అని అన్నప్పుడు సరేలే అని చెప్పేసి ఆ బ్యాగ్లో పెట్టుకుంటాడండి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు పదే చెప్తారనమాట, నాన్న దీంట్లో ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉంది ఈ డైరీలో, అది నువ్వు 9 సార్లు చదువుకో అని చెప్పేసి. ఇంకా నిజంగా అండి వాళ్ళ అమ్మగారు చెప్తే ఇంకా ఏదో దేవుడి గురించి చెప్తుందిలే, తను ఏదోటి మాట్లాడుతూ ఉంటుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేసి ఆ పిల్లవాడు ఆ డైరీని తెరవడనమాట. చూసి చూడనట్టుగానే వదిలేస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు మనసులో ఏదైతే ఒక బైక్ గురించి అడిగాడో, ఆ బైక్ ఎలా కొనాలి ఏంటి అని చెప్పేసి అతనికి అదే ఆలోచనలు ఉండిపోతాడనమాట. తనకి అర్థం కాదు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి అతనికి, నాన్న ఏంటి భోంచేసావా, ఎలా ఉంది, నువ్వు వెళ్ళావు కదా, ప్రయాణం ఎలా సాగింది అని చెప్పి. బాగానే ఉన్నామమ్మా అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత తనకి ఫోన్ చేసినప్పుడు అడుగుతుంది, అయ్యా నేను నీకు ఒక బుక్ ఇచ్చాను కదా, ఒక డైరీ ఇచ్చాను కదా, అది తీసి చదివావా అని. లేదమ్మా నేను చదవలేదు, ఏంటి అది పద్దాక దాని గురించో చెబుతావేంటి, నేను తర్వాత చూస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడండి. వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు తల ఊపుతాడు. కానీ ఆ పిల్లవాడు ఆ డైరీ ఓపెన్ చేసి చూడడు. ఇంతకీ అందులో ఏముంది, ఆ మంత్రం ఏంటి, అసలు ఎందుకు చదవమంటున్నారు అన్న విషయాన్ని అతను పట్టించుకోడు అనమాట. కానీ అండి చివరిగా తనకి చాలా కష్టంలో ఒక నిద్ర పట్టదు. వాళ్ళ అమ్మగారు చెప్పే మాటే పదే తనకు గుర్తు రావటం వల్ల సరే ఇంతకీ ఆ డైరీలో ఏముంది అని చెప్పేసి, ఏంటి ఆ మంత్రం అని చెప్పేసి తీసుకువెళ్ళి తెరిచి చూస్తాడండి. ఆ డైరీని తెరిచినప్పుడు ఆ డైరీలో బోల్డ్ అనే డబ్బులు ఉంటాయండి. ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క నోటు, అంటే 2000 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు అని చెప్పేసి బోల్డ్ అనే డబ్బులండి. ఆ పిల్లవాడి కోసం ఎప్పుడైతే ఆ బైక్ అనేది తను కొనాలి అని అనుకుంటున్నాడో అలాగా ఎన్నో డబ్బులు దాంట్లో దాసి ఉంచుతుందనమాట. దాంట్లో ఆ డబ్బులన్నీ చూసిన తర్వాత ఆ చివరి ఆఖరి పేజీలో ఏమని రాసి ఉంటుంది అని అంటే, నాన్న నువ్వు అనుకున్న కోరిక నేను తీరుస్తాను, నువ్వు అనవసరంగా కంగారు పడుతూ దాని గురించి ఆలోచిస్తూ నీ ప్రయాణాన్ని నువ్వు చెడగొట్టుకోకు, నువ్వు చక్కగా పిల్లలతో హ్యాపీగా ఉండు అని చెప్పి రాసించిన డైరీ అండి. ఎప్పుడు కూడా అండి మన పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అది కనీసం అది చేద్దామనో అది ఫాలో చేద్దామనో అని అనుకోమండి. అలాగే మన బాబా చెప్పే విషయాలు కూడా ఎన్నో అర్థం ఉంటాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగా ఆ పిల్లవాడు ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, అయ్యో అమ్మ చెప్పిందే, అనవసరంగా ఈ 3 రోజులు కూడా ఫ్రెండ్స్తో సరిగ్గా స్పెండ్ చేయలేక దాని గురించి అయ్యో బైక్ కొనిస్తారో లేదో, ఏం జరుగుతుందో, ఫ్రెండ్స్ అందరి ముందు ఎలా ఉంటుందో, వాళ్ళందరూ కొత్త బైక్ కొనుక్కున్నారని పదే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ అమ్మ చెప్పిన మాటను ఒకసారి ఆలోచించి ఉంటే కనుక ఈ టెన్షన్ అనేది అతనికి లేకుండా ఉండేది కదా అన్న ఆలోచన అనేది అతనికి వస్తుందండి. ఇంకా ఎప్పుడు కూడా ఆ డైరీలో ఇంకొక మాట కూడా రాస్తుందండి, ఎప్పుడైతే ఇలాంటి ఒక విషయంలో ఇలాంటి ఒక కష్టంలో నువ్వు ఉన్నావో అప్పుడు నీ సాయి తండ్రిని నువ్వు తలుచుకో తండ్రి అని చెప్పేసి దాంట్లో రాసి ఉంటుంది. ఎలాంటి ఒక విషయమైనా సరే, ఏ దేవుణ్ణి నువ్వు తలుచుకున్నా కూడా 9 సార్లు ఆ సాయి నామాన్ని కానీ నీకు ఇష్టమైన దేవుడి నామాన్ని 9 సార్లు తలుచుకో తల్లి, నీకంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఆ డైరీలో రాసి ఉంచుతుందండి. ఇలాంటి విషయాలండి బాబా కూడా మనకి ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు. కానీ బాబా చెప్తూ ఉంటారు సాయి సచ్చరిత్ర చదవమని, ఇంకా కూడా మనం వచ్చేసి సాయి దివ్య పూజ చేయాలని, బాబా గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయాలని అనుకుంటూ ఉంటాం. మనకి ఎప్పుడైతే కనుక ఒక విషయాన్ని రిపీటెడ్గా జరుగుతూ ఉంటుందో అది ఒక్కసారి మనం చేసి చూస్తేనే కదా దాని రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో తెలిసేది మనకి అని చెప్పి బాబా మనకి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమన్నమాట. ఎవరైతే కనుక మీ ఇంట్లో పెద్దవాళ్ళు పదే ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారో అది ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. వాళ్ళ మాటని ఎప్పుడు కూడా పెడచవన పెట్టకండి. బాబానే వాళ్ళ రూపంలో వచ్చి మీకు తెలియజేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళైనా సరే, బాబా మూలంగా అయినా సరే మీకు ఒక మంచి విషయం రీచ్ అవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా అది మీ దగ్గరికి వచ్చి చేరుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.